వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. హరీష్ రావు నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ, నీటిపారుదల అంశాలు, ఉద్యోగుల సమస్యలపై చర్చ. దక్షిణ కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల కోసం వేట, 8 మంది టెర్రరిస్టుల కోసం ముమ్మర గాలింపు. పాక్పై దౌత్యయుద్ధాన్ని కొనసాగిస్తున్న భారత్, విదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాలు. నేటి నుండి ఐపీఎల్ పునః ప్రారంభం. ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్కు వర్షం ముప్పు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు సర్కారు పనిచేస్తోందని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ను బలహీనపరచాలనే కుట్ర సాగుతోందన్నారు. హామీల అమలులో వైఫల్యం నుంచి డైవర్షన్ కోసమే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. శిశుపాలుడిలా చంద్రబాబు చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబూని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి వేయటం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగుతుందని ఆ పార్టీ నేతలు రాచమల్లు, శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఎవరిని అరెస్టు చేయాలన్నది తమ ఉద్దేశమో చెప్పాలన్నారు. కసిరెడ్డి అరెస్టుతో మొదలైన ఈ పర్వం ఎవరి దగ్గర ఆపుతారో చెప్పాలన్నారు శివప్రసాద్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. 3,200 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే ఆ పాట పాడి 1 సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు. అందులో భాగమే ఇప్పటి వరకు 6-7 అరెస్ట్ చేసినారు. అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ, ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు, లేకుంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాదు, పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కక్ష సాధించాలా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద నేను కేసు నమోదు చేసి రిమాండ్ పంపినారు. దీనికి సంబంధించి ఈ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి ఏంది, అక్రమాలేంది, 3,200 కోట్ల రూపాయలు ఎక్కడ ఎవరు దండుకున్నారు, ఏ సాక్ష్యాలతో, ఏ ఆధారాలతో ధనుంజయ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రజల నుంచి 50,000 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి బుర్రిపాలెంలోని కవిరాజ పార్కును సందర్శించిన మనోహర్ పార్కును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ప్రజలకున్న సమస్యలు రేషన్ కార్డు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, మరుగు కాలువల పూడిక తీతలు మొదలగు సమస్యలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకుని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాల్లో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి కూడా కోరాను. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. అది చాలా అవసరం. అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను. పోలీసు అధికారులకి కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, నేను 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించుకున్న నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు రోడ్డు నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్డు నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం గత సంవత్సరం చేసినట్టుగానే. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడిక తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాద్ వీటన్నిటినీ కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకోవడానికి, ఈ మార్పు ఒక్క రోజు కోసం కాదు, నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అనంతపురం కళ్యాణదుర్గం ఎక్స్ఎస్సీ హసీనా భాను తన ఆఫీస్ బాయ్ని చెప్పుతో కొట్టారు. మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసుకుని నాపై చెబుతావా, లేనిపోని ఆరోపణలు ప్రచారం చేస్తావా అంటూ చెప్పుతో దాడి చేశారు. ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సదరు సిఐ ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళతో
హైదరాబాద్ కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ వికాస సమితి నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పయనమయ్యారు. తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాకు బయలుదేరారు. తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించడానికి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ చేరుకునున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కుటుంబంలో కలహాలు పెరిగిపోయాయని, అందుకే హరీష్ ఇంటికి వెళ్లి కేటీఆర్ 2.5 గంటల పాటు మంతనాలు చేశారని ప్రభుత్వ విప్ డోర్నగల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. దోచుకొని దాచుకున్న సొమ్ము కోసమా, సొంత పార్టీ ఏర్పాట్ల విషయమై బుజ్జగింపుల కోసమా తేలాల్సి ఉందని రామచంద్ర నాయక్ ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే సెంటిమెంట్తోని విద్యార్థుల్ని, ఉద్యోగ సంఘ నాయకులందరినీ అన్ని రకాలుగా వాడుకొని వారి ఆత్మ బలిదానాలకు కారకులై, వాళ్ళ ఆత్మ బలిదానాల మీద సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణను మేమే తెచ్చుకున్నామని చెప్పేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల్లోనే దాదాపు 10 లక్షల కోట్ల మరి రాష్ట్రం మీద అప్పుల భారాన్ని మోపి ఆ ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి మరి ఈరోజు వారి కుటుంబ సభ్యుల మధ్యలోనే దోచుకున్న సొమ్ము కోసమో లేకపోతే భవిష్యత్తు రాజకీయ లబ్ధి కోసమో మరి ముసలం మొదలైందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంట్లో 2.5 గంటలు సుదీర్ఘ చర్చ చేయడానికి మతలబేందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు తెలియజేయాలి. గతంలో హరీష్ రావు గారి ఇంటికి ఏనాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు వెళ్ళని వారు, వారి ఇంట్లో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా ఉండినవారు, వారిని 2వ క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించి మళ్ళీ మొన్న రీసెంట్గా జరిగిన ప్లీనరీ సమావేశంలో కూడా ఎలకతుర్తి సభలో కూడా వారిని ఆహ్వానించకుండా అవమాన పాలు చేసి మరి హరీష్ రావు గారు వేరే సొంత పార్టీ పెడుతుండడం వాస్తవమా? కవిత గారు కూడా, కల్వకుంట్ల కవిత గారు కూడా మరి నా మీద మా సొంత పార్టీ కుటుంబ సభ్యులే అపవాదులు వేస్తున్నారు, నిందలు లేపుతున్నారని చెప్పేసి, అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా మీడియా పరంగా మనం చూసినాం. ఇదంతా గమనిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ స్వార్థాలు మరి రెచ్చిపోయి మరి ఈరోజు వాళ్ళ మధ్య సయోధ్య కోసం ఇప్పుడు ఈనాడు మరి కేటీఆర్ గారు చేసిన చర్చలో అర్థమవుతూనే ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజానికానికి కేటీఆర్ గారు స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు కేసీఆర్ చేసిన అవినీతిలో భాగం కోసం మరి చర్చలా, లేదా మరి వారు సొంత పార్టీలు పెట్టుకుంటున్నారనే దాని మీద మరి చర్చన, ఇది తెలంగాణ ప్రజానికానికి స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. లైవ్లో చూద్దాం. తయారు చేసే ఉత్పత్తులనే, హ్యాండ్లూమ్నే ఈరోజు మనం వచ్చే గెస్టులకు గిఫ్టులుగా మనం ఇస్తున్నాం. మేము ప్రధానమంత్రిని కలిసినా కూడా మీ వస్తువులే తీసుకెళ్ళి నేను ఇస్తున్నా. ఏ దేశం నుంచి ఏ దిగ్గజ వ్యాపారస్తుడు ఇక్కడికి వచ్చినా మీరు ఉత్పత్తి చేసిన వస్తువులనే వాళ్ళకు బహుమతిగా మనం ఇస్తున్నాం. ప్రత్యక్షంగా మా ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. అందుకే ఈరోజు సర్పు వేరే, మెప్మా వేరే ఉంటే రెండింటిని కలిపి మెర్జ్ చేసినాం. ఈరోజు అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ ప్రాంతాలలో చాలామంది మహిళా సంఘాలలో చేరకుంటూ ఉన్నారు. నేను అధికారులకి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు మహిళలు సంఘాలలో చేరి సంఘం యొక్క అవకాశాలను వినియోగించుకుంటున్నారు. కానీ పట్టణ ప్రాంతాలలో ఇంకా మహిళలు ఈ సంఘాలలో చేరడం లేదు. ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి.
పట్టణ ప్రాంతాలలో ఉన్న మహిళల్ని కూడా సంఘాలలో సభ్యులుగా చేర్చండి. వాళ్ళందరినీ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రోత్సహిద్దాం. ఆడబిడ్డలు వ్యాపారంలో నిలదొక్కున్నప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అదేవిధంగా ఈరోజు మీరు అందుకే ఈరోజు నేను ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఆడబిడ్డకు ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక యూనిక్ నెంబర్, అది మరి సాంకేతికంగా ఎట్లా అభివృద్ధి చేస్తారో సంజయ్ గారు చూడాలి. ప్రతి ఆడబిడ్డకు ఒక ఐడి కార్డ్, ఆమె ఆర్థికపరమైన అంశాల నుంచి ఆరోగ్య సమస్యల వరకు వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంది, గతంలో వాళ్ళకి ఏ రకమైన పరీక్షలు వైద్య సహాయం అందించడానికి చేసిండ్రో ఒక్కసారి ఆ కార్డు ఇస్తే హాస్పిటల్కి వెళ్తే అంతకంటే ముందు ఏ రకమైన వైద్య సహాయం అందించిండ్రో వాళ్ళ వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరిచే విధంగా వాళ్ళకు ఒక డేటాబేస్ తయారు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ఆడబిడ్డల యొక్క సంపాదన వ్యాపారంతో పాటు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వాళ్ళకి సంబంధించిన మొత్తం డేటాను కూడా మనం కలెక్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే ఆడపడుచులకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని పరీక్షలు చేస్తాడు, ఏదో మందులు రాసిస్తాడు, జ్వరం తగ్గగానే ఈ పేపర్లు ఎక్కడో పోతాయి. మళ్ళీ సంవత్సరానికి ఇంకొక హాస్పిటల్కి పోయినప్పుడు ఆయన అన్ని పరీక్షలకు మళ్ళీ ఛార్జ్ చేస్తాడు. దాంతో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ట్రాక్ రికార్డ్ కూడా ఉండడం లేదు. గతంలో వీళ్ళకి ఏం సమస్య ఉండే, ఎలాంటి వైద్యాన్ని అందించడం, వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని ఒక మొత్తం ఎలాంటి వివరాలు లేకుండా పోతుంది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను దివ్యా రాజేంద్రన్ గారికి సూచన చేస్తున్నా, ఈ డేటాబేస్ కలెక్ట్ చేయండి, వాళ్ళ హెల్త్ చెకప్ చేయించండి, వాళ్ళ కంప్లీట్గా హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయండి. ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించగలిగినప్పుడు ఈ ఆడబిడ్డలకు వాస్తవంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన కంటే ముందే మనం నియంత్రించవచ్చు. వచ్చిన తర్వాత వాళ్లకు వైద్య సహాయాన్ని అందించడం కాదు, వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుండానే ముందుగానే వాళ్లకు మనము ఆరోగ్యపరమైన సూచనలు చేయడమే కాకుండా అవగాహన కల్పించి వాళ్ళకు అవసరమైన ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. వీటికి సంబంధించి అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలను ప్రోత్సహించడానికి కూడా వాళ్ళ ఇండివిజువల్ ఉన్న నైపుణ్యం ఏంది, వ్యక్తులకు కొన్ని నైపుణ్యాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తులకు కొన్ని నైపుణ్యాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది. ప్రతి ఆడబిడ్డను 1 కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ 1 కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని 1 కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. Thank you for those insightful words. We will now move on to the formal MOU exchange ceremony. We will start with our program partners. First, may I invite National Stock Exchange Mumbai for implementing financial literacy and skilling programs, Mr. Sriram Krishnan, Chief Business Development Officer. Next in line, Sri Venkateswarlu Garu, Managing Director, AgHub. Next in line, Sri Venkateswarlu Garu, Managing Director, AgHub, to support women entrepreneurs in agribusiness and agritech sectors. నల్గొండ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మున్సిపాలిటీ కార్యాలయంలో ₹1 కోటి పైగా వ్యయంతో కొనుగోలు చేసిన నూతన జనరేటర్, జేసీబీ, ల్యాడర్లను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అదే కార్యక్రమంలో వెల్ ఫార్గో సంస్థ సహకారంతో అందించిన అత్యాధునిక రోబోటిక్ జెట్టింగ్ మిషన్ను కూడా ఆయన ప్రారంభించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరిచి పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ ఇవాళ రీస్టార్ట్ అవుతోంది. మిగిలిన లీగ్ మ్యాచ్లను 6 నగరాల్లో వేదికల్లో నిర్వహిస్తారు. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఐపీఎల్ పునః ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరుణుడు కరుణిస్తే ఐపీఎల్ రీస్టార్ట్ ఘనంగా జరుగుతుంది. బీజేపీ నేత రఘునందన్ రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. రఘునందన్ రావు అసెండ్ భూములను కొట్టేసి పట్టాభూములుగా మార్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. 84 ఎకరాల అసెండ్ భూమిని పట్టాభూమిగా మార్చుకున్నారని న్యాయవాది వట్టెం రవికృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. న్యాయవాది హోదాలో ఉండి అక్రమంగా అసెండ్ భూములను కొట్టేసి దొరికిపోయారని రవికృష్ణ అన్నారు. ఉదాహరణ ఏంటంటే రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఈ రోజుకి కూడా యాజ్ ఆఫ్ టుడే అది 2006లోనే దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించారు. అసైన్మెంట్ జరిగింది 1994లోని పట్టా సర్టిఫికేట్ నేను పబ్లిష్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత పట్టా సర్టిఫికేట్లో క్లియర్గా ఉంది 1997లో. మనకి అసైన్ ల్యాండ్స్ ఏవైనా సరే జిఓఎంఎస్ నెంబర్ 1406 ఆఫ్ 1958 వచ్చిన తర్వాత ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ఇవ్వబడిన ఎటువంటి ల్యాండ్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అమెండ్ చేయకుండా పట్టాగా చేయడానికి వీలు లేదు. ఇది చట్టం. మీరు ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు, ఓకేనా? నేను దొంగతనం చేయలా, మీరు దొంగతనం చేసుకొని వచ్చారు, మీరు నాకు అమ్మారు, నేను కొన్నా నా బంగారాన్ని. నేను దొంగ బంగారం కొనడం తప్పా కాదా? మరి అటువంటప్పుడు ఈయన కొన్నప్పుడు 2023లో దాన్ని పట్టా కింద మార్చేశారు ఆల్రెడీ. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాక్సీని పెట్టుకొని ప్రాక్సీ ద్వారా దాన్ని చేయించి ఈయన కొన్నాడు. దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో. లేకపోతే ఏ గవర్నమెంట్ అఫీషియల్ మీకు రాటిఫై చేస్తాడు ఇటువంటి ఎర్రర్స్ని? ఒకవేళ నిజంగా పట్టా ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్గా పడింది అనుకోండి, అటువంటి భూములు కోకొల్లలు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి. రైతులు రెవెన్యూ ఆఫీసర్ అది దానికి నిర్ధారణ ఏంటంటే రిజిస్ట్రేషన్ వెబ్సైట్. జగిత్యాల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పొంగులేటికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఆలింగనం చేసుకునేందుకు వెళ్లిన పొంగులేటిని జీవన్ రెడ్డి తిరస్కరించారు. ఆలింగనం వద్దంటూ వెనక్కి వెళ్లిపోయారు జీవన్ రెడ్డి. మీ రాజ్యం వచ్చింది, మీరు ఏలండి అని పక్కకు జరిగారు. మా పని అయిపోయిందంటూ పొంగులేటి ఎదుట జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా మనం ఏం లేదు కదా బాబీ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అరవపల్లి మండలం కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. ఎమ్మెల్యే లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తోపులాటలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కార్యకర్త కాలు విరిగిపోయింది. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.